చూడాలి రేపు సభ సజావుగా సాగుతుందా లేదా ఇటు విపక్ష పార్టీల ఆందోళన మధ్య మరోసారి వాయిదా పడుతుందా అనేది కూడా ప్రస్తుతానికైతే రేపటి వరకు వేచి చూడాలి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఒకవైపు నీట్ ప్రశ్న పత్రాలతో పాటు దేశంలో అనేక సమస్యలపైన చర్చించేందుకు ప్రతిపక్షాలకు సమయం కేటాయించాలనేది ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే డిమాండ్ చేస్తుంది. మరి అటువంటి సిచ్యువేషన్లో రేపు కాంగ్రెస్ పార్టీకి సమయం కేటాయిస్తుందా, విపక్ష పార్టీలన్నింటినీ మరి కాంగ్రెస్ పార్టీ ఏకం చేసి పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తుందా అనేది కూడా ప్రస్తుతానికైతే తేలాల్సి ఉంది. మరి ఈరోజు ఇటు సిజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఈరోజు విద్యార్థి సంబంధించిన సమస్యలపైన ఇటు నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి రేపు పార్లమెంటు సాక్షిగా ఏం జరగబోతుంది అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. Students, because the future lies with them for this country. Thank you so much, sir. Is detaining, sir? How do you see this? Let him go, let him go. Behavior of police, sir. Yes, sir. ప్రధాని నివాస ప్రాంతం వద్ద ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. సుమారు 3.5 గంటల నుంచి కూడా కాంగ్రెస్ మెరుపు ధర్నా నిర్వహించింది. అయితే ఈ ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేతల్ని ఒక్కొక్కరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ మెరుపు ధర్నాని పోలీసులు భగ్నం చేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు రాహుల్ గాంధీని అరెస్టు చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉండగా, మరోవైపు ప్రియాంక గాంధీని అరెస్టు చేసి ఆ వెహికల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంత ప్రియాంక గాంధీ ప్రతిఘటిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఒకవైపు రాహుల్ గాంధీని పోలీసులు ఏ రకంగా అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు ప్రియాంక గాంధీని ఏ రకంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెహికల్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ప్రియాంక గాంధీ ఏ రకంగా ప్రతిఘటిస్తున్నారనేది చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా సుమారు 4 గంటలుగా కూడా ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ నేతల మెరుపు ధర్నాతో దద్దరిల్లిపోయిన పరిస్థితి మనం చూసాం. చేతులకు సంకెళ్లతో రాహుల్ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు అక్కడ బైఠాయించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సుమారు 5 డిమాండ్లతో ఈ మెరుపు ధర్నాను చేపట్టింది కాంగ్రెస్. ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రధాని నివాసం ప్రాంతం అంతా కూడా కొంత హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ధర్నాకు కూర్చున్న నేతలను ఒక్కొక్కరిగా పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మెరుపు ధర్నాని పోలీసులు భగ్నం చేసిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు రాహుల్ గాంధీని బలవంతంగా తీసుకువెళ్లే ప్రయత్నం అక్కడ కొనసాగుతున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రియాంక గాంధీని అరెస్టు చేసి వెహికల్ ఆ వ్యాన్ వెక్కించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రియాంక గాంధీ కొంత ప్రతిఘటిస్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే కేంద్రం ముందు 5 డిమాండ్లను కాంగ్రెస్ పెడుతోంది. మొత్తంగా ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ ముట్టడి కావచ్చు, ఈ రోజు ప్రయత్నం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ప్రధాని నివాసం వద్ద the youth and the students of this country. It is our right. It is our constitution right to give them protection. So we are peacefully protesting it. Now forcibly they are trying to block us, arrest us. Okay, it is their will. But Rahul ji, Priyanka ji and all of us, about more than 100 parliament members are here. No one is afraid for this all arrest. We will face it. Ultimately, we want justice. We want justice to be provided to the youth and students of this country. Until justice is being given, this moment will go. So we have to help the students. You see the pain what the students, because the future lies with them for this country. Thank you so much, sir. ఢిల్లీ ధర్నా పరిణామాలపై అక్కడ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ధర్నాతో ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. చేతులకు సంకెళ్లతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాకు పూనుకున్నారు. అయితే ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం విజువల్స్ అయితే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ ధర్నాలో ఉన్న రాహుల్ గాంధీని బలవంతంగా పోలీసులు తీసుకువెళ్లే ప్రయత్నాలు అక్కడ కొనసాగుతున్నప్పటి దృశ్యాలు అయితే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రియాంక గాంధీని అరెస్టు చేసిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా
వెహికల్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ప్రియాంక గాంధీ లోపలికి వెళ్లేందుకు వెహికల్ ఎక్కేందుకు చాలా ప్రతిఘటిస్తున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాల్సిందే అంటూ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. అలాగే మరో 5 డిమాండ్లను కాంగ్రెస్ కేంద్రం ముందు ఉంచింది. మరోవైపు విద్యార్థులను రెచ్చగొట్టద్దు అంటూ కూడా ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. నిందితులను ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా హామీ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రధాని మోదీ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తూ ఉన్న నిన్నటి నుంచి కూడా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ ముట్టడి కావచ్చు, ఈ రోజు కూడా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించిన దృశ్యాలు కావచ్చు. మరోవైపు కాంగ్రెస్ ఒక్కసారిగా మెరుపు ధర్నా చేపట్టడం, ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున మెరుపు ధర్నా చేపట్టారు. తమ చేతులకు తాళ్లతో సంకెళ్లలాగా బంధించుకుని ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ నేతలందరూ కూడా మెరుపు ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు ఆ మెరుపు ధర్నాని భగ్నం చేసిన దృశ్యాలు అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీని అరెస్టు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన విజువల్స్ అయితే మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రియాంక గాంధీని కూడా అరెస్టు చేసి పోలీస్ వెహికల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగుతున్నప్పటి దృశ్యాలు అయితే ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. कांग्रेसियों को यहाँ पकड़े हुए हैं, राहुल गांधी कांग्रेसियों को यहाँ पकड़े हुए हैं, ये देखो यार, ये तो गजब ही है। कांग्रेसियों को यहाँ पकड़े हुए हैं, राहुल गांधी कांग्रेसियों को यहाँ पकड़े हुए हैं, राहुल गांधी कांग्रेसियों को यहाँ पकड़े हुए हैं, कांग्रेसियों को यहाँ पकड़े हुए हैं, राहुल गांधी 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 ये देखो సుమారు 4 గంటలుగా ప్రధాని మోదీ నివాసం వద్ద హై టెన్షన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ ఒక్కసారిగా మెరుపు ధర్నాకు కూర్చోవడంతో ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ ధర్నాతో ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. చేతులకు సంకెళ్లతో రాహుల్, ప్రియాంక, ఇతర కాంగ్రెస్ కీలక నేతలందరూ కూడా మెరుపు ధర్నాలో పాల్గొన్నారు. సుమారు 3:30 నుంచి 4 గంటలుగా ఈ ధర్నా కొనసాగింది. అయితే మెరుపు ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నట్టు దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉండగా, మరోవైపు ప్రియాంక గాంధీని అరెస్టు చేసి పోలీసు వెహికల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రియాంక గాంధీ ప్రతిఘటిస్తున్న దృశ్యాలు అయితే స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. సుమారు 3:30 ప్రాంతం నుంచి, అంటే ఇప్పటికే 4 గంటలుగా ప్రధాని నివాసం వద్ద మెరుపు ధర్నాతో ఆ ప్రాంతం అంతా కూడా కొంత హై టెన్షన్ కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాల్సిందే అంటూ కేంద్రం ముందు మొత్తం 5 డిమాండ్లను కాంగ్రెస్ పెట్టింది. పెద్ద ఎత్తున మెరుపు ధర్నాకు దిగింది. దీంతో ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా ఒక హై టెన్షన్ గత 4 గంటలుగా కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నప్పటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలను, ఎంపీలను అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఖర్గే కావచ్చు, వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. అదుపులోకి తీసుకున్న నేతలందరినీ కూడా బస్సుల్లో ఎక్కించి వారిని తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రియాంక గాంధీని కూడా అరెస్టు చేసి బస్సు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రియాంక గాంధీ ప్రతిఘటిస్తున్నప్పటి దృశ్యాలు స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు రాహుల్ గాంధీని కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా ప్రతిఘటిస్తూ రాహుల్ గాంధీ కొంత పోరాటం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఒక్కసారిగా ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా ధర్నాతో దద్దరిల్లిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తమ చేతులకు సంకెళ్లను బంధించుకుని రాహుల్, ప్రియాంక, ఇతర కీలక కాంగ్రెస్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున మెరుపు ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా సంచలనంగా మారిపోయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు తెర మీదకు తెచ్చారు. ఆ డిమాండ్తో పాటు మొత్తం కేంద్రం ముందు 5 డిమాండ్లను కాంగ్రెస్ పెట్టిన పరిస్థితి.
మరోవైపు విద్యార్థులను రెచ్చగొట్టొద్దంటూ కూడా ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. నిందితులను తప్పకుండా శిక్షిస్తామంటూ కూడా హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలో ఈ మెరుపు ధర్నా నేపథ్యంలో రేపు పార్లమెంట్ ఉభయ సభలు ఏ రకంగా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం మెరుపు ధర్నాను భగ్నం చేశారు పోలీసులు. ఒక దశలో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం స్క్రీన్ మీద అయితే విజువల్స్ చూస్తూ ఉన్నాం. మెరుపు ధర్నాను భగ్నం చేసిన తర్వాత వారిని అరెస్టు చేస్తున్నారు. ఒకవైపు రాహుల్ గాంధీని అరెస్టు చేసినప్పుడు ఎటువంటి అక్కడ వాతావరణం కనబడింది. మరోవైపు ప్రియాంక గాంధీని అరెస్టు చేసి పోలీసు బస్సులోకి ఎక్కిస్తున్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోందో మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ప్రియాంక గాంధీని అరెస్టు చేసి బస్సు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రియాంక గాంధీ చాలాసేపు ప్రతిఘటించిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు రాహుల్ గాంధీని కూడా మెరుపు ధర్నాలో ఉన్న రాహుల్ గాంధీని కూడా అరెస్టు చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ పదే పదే పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు, ప్రతిఘటిస్తూ ఉన్నారు. ఆయన్ని అరెస్టు చేయనివ్వకుండా అక్కడ ఇంకా ధర్నా చేసేందుకు రాహుల్ గాంధీ అక్కడ ఇంకా కొంత ప్రతిఘటిస్తున్న సిచ్యువేషన్ కూడా అప్పటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆ ధర్నాతో ప్రధాని నివాస ప్రాంతం అంతా కూడా సుమారు 4 గంటలుగా కొంత హై టెన్షన్ వాతావరణం అయితే కనబడింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా మెరుపు ధర్నా చేపట్టారు ప్రధాని నివాసం వద్ద. తమ చేతులకు సంకెళ్లతో రాహుల్, ప్రియాంక, ఇతర కీలక నేతలందరూ కూడా ప్రధాని నివాసం వద్ద బైఠాయించి నిరసన తెలియజేశారు. ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించాల్సిందే అంటూ కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. అలాగే కేంద్రం ముందు మొత్తం 5 డిమాండ్లను కాంగ్రెస్ తెర మీదకు తెస్తూ ఉంది. ये देखो यार, ये तो गजब ही है। कांग्रेस उनको यहाँ पकड़े हुए हैं। राहुल गांधी ने देखा कि कांग्रेस उनको यहाँ पकड़े हुए हैं। राहुल गांधी ने देखा कि कांग्रेस उनको यहाँ पकड़े हुए हैं।